కీర్తి, నీ చైల్డ్హుడ్ గుర్తుందా? తర్వాత కాలేజ్ కూడా గుర్తుంది కదా. మా 90s కిడ్స్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఏంటి తెలుసా? మేము ఎంత పెద్దోళ్ళైనా కిడ్సే, ఎర్లీ 20s మేము కిడ్సే. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది తెలుసా మాకు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇదేంటి వర్షం రిలీజ్ అయింది. ఆ టైంలో వచ్చేసి ఎగ్జామ్స్ సంక్రాంతికి అసలు పోవడానికి లేదని చెప్పేసి ఎగ్జామ్ అయిపోయిందంటే 100 days ఫంక్షన్ టైంకి మేము 100 days టైంలో కూడా అది ఇంకా ఆడుతుంది మల్లీశ్వరి వర్షం. మొన్న ఎప్పుడో దానికి ఎన్నో సంవత్సరాలు అన్నాడు మన్మధుడు సినిమాకి కూడా. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన. అప్పుడు ఇంత అయిపోయిందా అంటే ఇన్నేళ్ళు 23 ఏళ్ళు అయిపోయింది. కానీ కిడ్డే మా బ్రెయిన్ ఇంకా 90s కిడ్స్ మాకు ఎట్లా ఉంటుందంటే అక్కడే ఆగిపోయింది. మేము ఎదుగుతుంటాం. నన్ను ఒక్కోసారి జాను మర్చిపోతుంది అమ్మ అని, ఒక్కసారి ఉంటుంది. ఏంటివే మర్చిపోయినావు అంటే, ఓ మా అమ్మ కదా మర్చిపోయినావు. సో లోపల చిన్నపిల్లల మనస్తత్వం మనకు పోదు 90s కిడ్స్కి, అలాగే ఉండిపోతుంది. బెస్ట్ మదర్ కూడా మనం బాగా అవ్వగలుగుతాం, బెస్ట్ మదర్ కంటే కూడా బెస్ట్ ఫ్రెండ్ అవ్వగలుగుతాం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఎప్పుడైతే ఇక్కడ నేను మొన్న ఒకటి చెప్పాను, కోపం రావడానికి ఎక్కువ కారణం వచ్చేసి ఆడవాళ్ళకి వాళ్ళు అనుకున్న లైఫ్ కాకుండా ఇంకో లైఫ్ బతకడం. అంటే మంచిగా అంతా చదువుకొని ఏం జాబ్ చేయలేకుండా అక్కడే ఉండిపోవడం ఒకటి. అంటే వీళ్ళ కోసం అంత త్యాగం చేసినా పట్టించుకోవట్లేదే అని బాధలో వాళ్ళ ప్రేమ దొరకట్లేదని చెప్పి ఒక దాంట్లో కోపం వస్తుందని. మూడోది వచ్చేసి సెల్ఫ్ నెగ్లిజెన్స్ వల్ల వచ్చే కోపం. అంటే వాళ్ళకి తెలుస్తుంది, నేను పలానా టైంకి తినట్లేదు, నేను బాడీ యాక్టివ్గా లేదు, నేను ఓవర్ థింక్ చేస్తున్నాను, ఫోన్ పట్టుకొని కూర్చొనే ఉంటున్నాను, నేను ఎందుకు లేవలేకపోతే, నేను ఇది కాదు, నేను ఎంత బాగున్నాను తెలుసా, ఎంత యాక్టివ్ తెలుసా, ఎంత ఒక అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఉండేది నాది స్కూల్లో అంతా కూడా, నేనేంది ఇట్లా ఉన్నాను, ఇది నేను కాదు, నేను తప్పు చేస్తున్నాను నాకు తెలుసు అనే గిల్ట్లో వచ్చే కోపం, అది గిల్ట్. సో ముఖ్యంగా 90s కిడ్స్కి చెప్తున్నా, అంతకుముందు జనరేషన్ నాకు తెలీదమ్మా, నేను వాళ్ళతో లేను, తర్వాత జనరేషన్ తోటి వీళ్ళే ఉన్నాను, పెద్దగా నాకు తెలియదు. కానీ ఇది 90s కిడ్స్కి స్పెషల్గా చెప్తున్నా. ఒక ఇన్నర్ చైల్డ్ అంటే మన బాల్యం రెండోసారి మనం గడపడానికి ఎక్కువ అవకాశం ఉంది మనకి. ఆ బ్రెయిన్ కూడా, మనస్తత్వం కూడా చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పిల్లలతో మళ్ళీ గడపచ్చు ఎప్పుడు మనం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు. ఆ గిల్ట్ అనేది లేకుండా మన మీద మనం ఎంతో కొంత ఫోకస్ చేసుకుందాం. రెండోసారి మన బాల్యాన్ని ఎంజాయ్ చేద్దాం, మన పిల్లలతో పాటు పెరుగుదాం. ఏమంటారు?